మీ పేరు? రోజా. మరి కొన్ని రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపించుకుంటారు? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు. ఎందుకని? ఆయన మాకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టాడు, మా ఊరి అభివృద్ధికి చాలా తోడ్పడ్డాడు. అందుకనే మళ్ళీ మేము ఆయననే గెలిపించుకోవాలని అనుకుంటున్నాం. సీఎం గా అండి? సీఎం గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన వల్ల చాలా మంచి కార్యక్రమాలు, ఆయన చెప్పిన నవరత్నాలు అన్ని నెరవేరాయి. పిల్లలకి ప్రతి ఇంటికి అమ్మఒడి పథకం అందుతుంది. ఎంపీగా యాదవ్ గారిని గెలిపించుకుంటాం. మరి కొన్ని రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి. మీరు సీఎం గా ఎవరిని గెలిపించుకుంటారు? మేము బెమ్మారెడ్డిని గెలిపించుకుంటాం. ఎందుకనండి? ఎందుకంటే మాకు న్యాయం చేస్తాడని. ఇన్ని రోజులు మాకు న్యాయం లేదు. నీళ్ళు వచ్చినప్పుడు కూడా మమ్మల్ని ఎవరు నీళ్ళు లేనప్పుడు పట్టించుకోలేదు. ఇల్లు లేవు. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి నువ్వు చేసావు, ఒక్కరికన్నా ఇల్లు ఇచ్చావా? ఎవరికన్నా మంచి చేసావా? పింఛన్ ఎవరికన్నా ఇచ్చావా? ఎవరు నీ వాళ్ళకి అన్నట్టు చేసావు. ఇల్లు లేవు, నీళ్ళు ఇవ్వలేదు. ఎవరికి పట్టినా గానీ పింఛన్లు రాలేదంటే వాళ్ళకే వస్తున్నాయి ఎక్కువ శాతం. 45 సంవత్సరాలు రాగానే పిల్లలకు చదువు అమ్మ ఒడి వేస్తానన్నాడు. 2 తరలు 3 తరలు వేసాడు. ఆటల్లో కూడా బాత్రూమ్ కడిగే వాళ్ళకని ఆటలు కానీ ఇట్లు కానీ 12,000 చేసాడు. ఇప్పుడు లాస్ట్ అవి కూడా లేవు. 18,000 అని చెప్పాడా? 18,000 వేసాడా? వేయలేదు. ఇవన్నీ నువ్వు హామీలు చేసి మళ్ళీ పెళ్లి కానుక ఇవి అని చెప్పావు. ఎవరికన్నా పెళ్లి కానుక ఇచ్చావా? ఇవ్వలేదు. మరి ఇవన్నీ నువ్వేంటికి ఉండి ఏమన్నా చేయగలుగుతావా? అందుకే మేము ఆయన కావాలని కోరుకుంటున్నాం. మరి కొన్ని రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి. మీరు ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపించుకుంటారు? బెమ్మారెడ్డి గారిని గెలిపించుకుంటాం. ఎందుకనండి? ఎందుకనంటే ఇక్కడ దౌర్జన్యాలు ఎక్కువైపోయినాయండి. అసలు ఏది జరగట్లేదు. వాళ్ళు వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళ మీద ఇక్కడే కాదు రాష్ట్రంలో ఎక్కడ పట్టినా కానీ దౌర్జన్యాలతో అర్రీలుతుంటారు. కానీ ఎవరికి ఏ పనులు చేయట్లేదు. ఎక్కడ పట్టినా అరాచకాలే. ఎవడన్నా ఏదైనా చెయ్యాలన్నా కానీ వాడిని ముందుకు వాడిని అడికాడుతుంటారు. వాడిని దేనికి పనికి రానియట్లేదు. ఇక్కడ మనమనే కాదు రాష్ట్రంలో ఎక్కడ పట్టినా దేశంలో ఎక్కడ పట్టినా కానీ జనం మొత్తం కూడా అంతే ఉంటారు. ఈ రాష్ట్రం అంతా కూడా. ఈ ఊరికి ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఫుల్గా ఉండే సమస్యలు. తీర్చే వాళ్ళు ఎవరంటారు? చెట్టు పేరు చెప్పటం కాయలమ్మట తీర్చే వాళ్ళు ఏం లేరు. నీకెందుకు మేము వచ్చినాం, నేను వెళ్ళిపోతాను, నీకెందుకు మేముగా చేసేది మీరు ఎందుకని ఇక్కడ చెబుతారు వెళ్ళిపోతారు. అంతే. పథకాలు వస్తున్నాయా? ఏమి పథకాలు లేవండి. అసలు ఏం పథకాలు ఏం చేయట్లేదు. నాకు కనీసం నేను ఇప్పుడు 8 తరగతి పింఛన్ పెట్టినా. నాకు కన్ను అవుడేగా. ఒక్క పింఛన్ ఒక్కసారి కూడా అక్కడ గుంటూరు పోండు, నర్సాపేట పోమని, చిలకలు ఎక్కడ పోయినా కానీ పింఛన్ రాని. ఎందుకని ఇవ్వట్లేదు? ఎందుకని ఇప్పుడు గవర్నమెంట్ కానొత్తనే ఉందిగా. ఎందుకని అసలు నేనే కదండి, నాకు ఇవ్వపోయినా బాధలేదు చెబుతున్నా. అట్ట జనాలు మొత్తాన్ని కూడా ఎక్కడ పట్టినా కానీ ఎవడన్నా ఏదన్నా చేసుకోవాలని ఒక కార్యం చేసుకోవాలన్నా కానీ ఆ కార్యాలల్లో మీకు పర్మిషన్ ఇవ్వను, మీరు చేసుకోవటానికి ఇది లేదు, అది లేదు, ఇది లేదని అంతా దౌర్జన్యం చేస్తుంటారు. మరి కొన్ని రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి. మీరు ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపించుకుంటారు? రామకృష్ణారెడ్డి గారిని. ఎందుకనండి? బాగుంది, పరిపాలన బాగుంది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుంది, అభివృద్ధి బాగుంది. ఏమైనా సమస్యలు ఉన్నాయి ఊరికి? ఏం లేదు, సమస్యలు అంతా బాగానే ఉన్నాయి. అంతా ఊర్లో సిమెంట్ రోడ్లు బాగానే ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. బెమ్మారెడ్డి. ఎందుకనండి? మాకు ఏ ఊరు వచ్చినా కానీ అది చేస్తాం ఇది చేస్తాం అంటారు కానీ చేయట్లా. ఈ ఒక్కసారి ఈయన చూస్తాం. అభివృద్ధి కార్యాలు చేస్తాను అంటుండు. ఈ ఒక్కసారి ఈయన చూస్తాం. ముఖ్యమంత్రి నుండి జగన్ ఇదివరకు ఇప్పుడు ఏం చేయలేదు. మాకు మా సొంత డబ్బులతో ఇల్లు కట్టుకొని ఇవ్వలేదు, హౌసింగ్ లోన్ ఇవ్వలేదు, మాకు ఇంతవరకు రోడ్డు వేయలేదు, నీళ్ళు కరువు అండి. జనం లేబర్ చేత ఓటు వేయించుకొని లేబర్ని ఏడిపిస్తున్నారు కానీ లేబర్కి సుఖ దుఃఖం లేదండి. అనేది అమ్మఒడి, మాకు అమ్మఒడి రైతు భరోసా వచ్చినాయి అండి. ఇంతవరకు ఏం లేదండి. అదే ఉసుక రేటు తక్కువ ఉంటే మా సొంత డబ్బులతోనే ఇల్లు కట్టుకునేవాళ్ళు. అట్టా చేయకుండా అట్ట హౌసింగ్ రానియలేదు, ఇట్ట నిశ్చితమైన వస్తువులు మొత్తం పెంచేశారు. 1200 నుండి డబ్బా కూడా 2500 అయిపోయింది. ఇంకెక్కడండి రైతు బతికి? అందుకని ఒక్కసారి జోలకండి బెమ్మారెడ్డిని గెలిపిస్తాం, ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని గెలిపిస్తాం. మరి కొన్ని రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి. మీరు సీఎం గా ఎవరిని గెలిపించుకుంటారు? చంద్రబాబు నాయుడు. ఎందుకండి? దేనికి ఏం చేశాడండి జగన్? ఏమైనా చేశాడా? చదువుకున్న నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారండి? ఏం చేశాడు చెప్పండి? ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారో, ఎంత నాశనం చేసిండు రాష్ట్రాన్ని. నాశనం చేసి పెట్టిండు రాష్ట్రాన్ని. బెమ్మారెడ్డి ఆయన 4 సంవత్సరాలు 4 చేసిండు. ఆయన ఏం 4 సార్లు గెలిపించుకున్నాం. ఏం చేసిండు ఆయన? ఏం చేయాల. ఇప్పుడు దాకా మా నాన్నకి పింఛనే రాలా. ఇంకేం చేయపోతాం చెప్పు? ఏం గెలిపించుకోవాలా? ఆయన అందరిని అడిగినాం, వాలంటీర్లు అందరిని అడిగినా కానీ ఏం ప్రయోజనం లేదు. ఈసారి బ్రహ్మారెడ్డి వస్తే మాకు కొంచెం బాగుండిద్దని మేము అనుకుంటున్నాం. రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి.
మీరు ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపించుకుంటారు? పిన్నెల రామకృష్ణారెడ్డి గారు. ఎందుకనండి? ఆయన ద్వారా ఇక అభివృద్ధి పనులు ఇక్కడ జరిగినాయి. సిమెంట్ రోడ్లు కానీ అన్ని జరిగిన ఇబ్బంది ఏమీ లేదు. సీఎం కూడా జగన్మోహన్ రెడ్డి కావాలి. మాకు ఇస్త్రీ డబ్బులు వేస్తాడు, మా ఇంట్లో పిల్లల చదువులకి. ఇప్పుడు చంద్రబాబు గారు కూడా వస్తాయి అన్నారు కదా, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వస్తాయి అన్నారు కదా అమ్మఒడి. అది అంతా పోటకం. అవి వచ్చాయి కావచ్చు, వచ్చాయి. ఈ నమ్మకం ముందు మనకి చేసింది కాబట్టి నిర్ధారణ. ఆయన ఎప్పుడు చేసే కాడికి ఆయన ముందే చేసి కూర్చుందిగా. అది మరి కొన్ని రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపించుకుంటారు? మేమైతే బ్రహ్మారెడ్డి ఎందుకనండి? ఇప్పుడు దాకా ప్రభుత్వం చూసి ఉన్నాము కాబట్టి ఇతను కూడా ఒక అవకాశం ఇచ్చి మార్చిలో ఏదైనా డెవలప్మెంట్ ఉంటుందా ఉండదని ఒక అవకాశం కోసం. నీ కోట హక్కు ఉందమ్మా? ఉంది. ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం. ఎవరికి వేయాలనుకుంటున్నారు? చంద్రబాబుకి వేయాలనుకుంటున్నాను. ఎందుకనమ్మా? ఎడ్యుకేషన్ పరంగా ఆయన వస్తే కొద్దిగా మార్పు జరిగిద్దని. చాలా మందికి ఇల్లు అని చాలా మంది చదువుకొని కూడా ఒక్కనే ఉన్నారు. ఎంతో మంది తాగుడు నుంచి కూడా చాలా మంది జీవితం నాశనం అవుతున్నాయి. ఆ తాగుడు నుంచి కొద్దిగా విముక్తి వస్తుందేమో అని చంద్రబాబుని గెలిపించుకుంటాం అనుకుంటున్నాం. రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి, మీరు ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపించుకుంటారు? ఎందుకనండి? మాకు అభివృద్ధి పనులు బాగా చేసిండు, అంత బాగుంది, సౌకర్యాలు అన్ని బాగున్నాయి. పథకాలు అన్నీ వస్తున్నాయి మీకు? ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా? సమస్య లేదు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం. 102 నుంచి 130 సీట్లు తగ్గుతాయి కానీ మళ్ళీ సీఎం జగనే. మరి కొన్ని రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి, మీరు సీఎం గా ఎవరిని గెలిపించుకోవాలనుకుంటున్నారు? బాబు గారిని గెలిపించాలనుకుంటున్నాము. ఎందుకనండి? ఆయన వస్తే మాకు అభివృద్ధి జరుగుద్ది, ఎస్సీలకి మంచి మేలు జరుగుద్ది. ఎస్సీల పక్షాన నిలబడే అతను కాబట్టి మేము బాబు గారికి సపోర్ట్ చేయాలనుకుంటున్నాము. ఇక్కడ ఈ ఏరియాలో బూత్ ఇన్ఛార్జి నేను. బాబు గారికి సపోర్ట్ అన్ని విధాల డోర్ టు డోర్ తిరిగి సేవలు అందిస్తున్నాము. బాబు గారిని ఖచ్చితంగా గెలిపియాలని నిద్రాగారం లేకుండా పనిచేస్తున్నాము. ప్రాణాలు తెగించైనా సరే బాబు గారిని గెలిపించుకుంటాము. ఇక్కడ వచ్చేసి ఎమ్మెల్యే గారిని జోలకంటి బ్రహ్మారెడ్డి గారిని గెలిపిస్తాము. ఎంపీకి వచ్చేసి లాల్ శ్రీకృష్ణదేవరాయ గారిని గెలిపిస్తాము. అత్యంత మెజార్టీతో గెలిపిస్తామని కోరుచున్నాము. మరి కొన్ని రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి, సీఎం గా ఎవరిని గెలిపించుకుంటారు? చంద్రబాబు నాయుడు. ఎందుకని? పరిపాలన బాగా. ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపించుకుంటారు? బ్రహ్మారెడ్డిని. మరి కొన్ని రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి, మీరు ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపించుకుంటారు? బ్రహ్మారెడ్డిని. ఎందుకమ్మా? ఆయన అయితే కొద్ది పనులు అయితే అని అనుకూలంగా ఉంటుందని అనుకుంటున్నాం. ఈ 4 సంవత్సరాలు పరిపాలన జరగలేదా? మాకైతే ఏం జరగలేదండి. ఇప్పుడు ఏమైతే జరుగుతాయి అని ఆశపడుతున్నాం. మరి రాలేదా అమ్మఒడి గాని 45 ఏళ్ళ వయసు గాని? మాకే రాలే. కొద్దు ట్యాంకర్లు పెట్టి తోలుతారు. అది నీటి సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వం ఎందుకు రావాలనుకుంటున్నారు? కొద్దిగా అనుకూలంగా అయితే పిల్లలు కొద్దిగా అభివృద్ధిలో చదువుకొని ఉద్యోగాలు లేకుండా చాలా మంది ఉండరు. కొద్ది జాబులు వస్తాయని ఆశ. ఎవరిని గెలిపించుకోవాలనుకుంటున్నారు? బ్రహ్మారెడ్డి. ఎందుకనండి? ఎందుకని మాకు అభిమానం అండి. మీకు వస్తున్నాయా? మాకు పథకాలు ఏమి లేవండి. పింఛన్ గానీ అమ్మఒడి పింఛన్ రావట్లేదండి. మాకు ముసలాయనకి 60 సంవత్సరాలు వచ్చినాయి, పింఛన్ రావట్లేదు. మేము ముసలి వృద్ధులు అయినా మాకు ఇబ్బందిగా ఉండండి. ఎవరిని అడగలేదా మరి మీరు? ఎవరిని అడిగినా కానీ మాకు ఇప్పుడు రాదు అని అంటారండి. కొన్ని రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి, మీరు ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపించుకోవాలి? రెడ్డి గారినా రామకృష్ణారెడ్డి గారిని? బ్రహ్మారెడ్డి గారిని. ఎందుకమ్మా? మాకు అభిమానం, ఆయన అంటే పార్టీ మాది. అది ఈ ఊరికి ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఏం సమస్యలు లేవు. సమస్యలు నీళ్ళు సమస్యలే ఉండే. నీళ్ళు బాగా మాకు అద్దడిగా ఉండే, నీళ్ళు రావట్లేదు. ట్యాంకర్లు పెట్టి తోలుతారు. ఇప్పుడు తోలుతారు. పింఛన్ వస్తుందా? నాకేం పింఛన్ రావట్లేదు. కొన్ని రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి, మీరు సీఎం గా ఎవరిని గెలిపించుకుంటారు? జగన్. ఎందుకనండి? జగన్ సంక్షేమ పథకాలు బాగా చేసింది కాబట్టి. అభివృద్ధి చెందలేదు అంటున్నారు కదా? ఏం చంద్ర చెప్పు. చంద్రబాబు నాయుడు టైంలో ఏం జరిగింది, ఈ టైంలో ఏం జరుగుతుంది అది చెప్పుకోవాలి. 14 సంవత్సరాలు చేసి చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? 14 సంవత్సరాలు ఈ సంక్షేమ పథకాలు ఏం చేసింది? రుణమాఫీ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఎగ్గొట్టాడు. మళ్ళా డొల్ పుస్తకాల కోసం పోయిటాను. మళ్ళీ నేను ప్రభుత్వం తీసుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు. ఎవడు వేస్తారు ఆయన? అన్నీ చేసిండు. మళ్ళీ అది అప్పుడు చెప్పలేదు, చెప్పపోయినా కూడా మళ్ళీ 45 సంవత్సరాలు వేసాడు. మళ్ళీ 2 సంవత్సరాలు వేసాడు, ఇది 3వ ట్రిప్ వేసాడు. మళ్ళీ ఆయన ఏది మాట తప్పలా మొత్తం చేశాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబే రుణమాఫీ చెప్పాడు, రుణమాఫీ చేయాల. తర్వాత 2 సంవత్సరాలు చేశాడు, తర్వాత సంవత్సరాలు కొట్టాడు.
జగన్మోహన్ రెడ్డి ఏ తప్పల మాట తప్పల కరెక్ట్గా చేశాడు. మాట తప్ప మడం తప్ప ఆయన కరెక్ట్గా చేసిపోయింది. దాని గురించి బాధపడాల్సిన పని లేదు. చంద్రబాబు నాయుడు అంత తప్పుడు ఎవరే దోపిడీ దొంగలు దోపిడీ. ఊరికి ఏమైనా సమస్యలు ఉన్నాయండి? మాకేనమ్మా సమస్య ఇక్కడ సమస్య అన్ని బాగానే ఉంటాయి. నీళ్ళు కొన్నా కూడా నీళ్ళు కూడా బాగానే దోడుతున్నాడు. తాటకి రోజుకి 2000 ఇచ్చి 4 తాటలు పెట్టి రోజు దోడుతూనే ఉన్నాడు. చిన్న మరి కొన్ని రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపించుకుంటారు? మేము బ్రహ్మారెడ్డిని గెలిపించుకున్నాం. ఎందుకనండి? ఎందుకనే ఉంది అది మంచివాడని చేస్తున్నాం. ఈ 4 సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది? 4 సంవత్సరాలు ఏముంది, అమ్మఒడి అయ్యాక ఇయ్యటం, రైతులందరూ నాశనం అయిపోయారు. ఏమైనా సమస్యలు ఉన్నాయండి ఊరికి? ఏమైనా సమస్య లేదు. నీటి సమస్యలు ఉన్నాయా? నీటి సమస్య, మంచినీళ్ళు లేవు ఊళ్ళో. ట్రాక్టర్లు పెట్టి తోలుతాం. అదే సీసీ రోడ్లు అండి. సీసీ రోడ్లు వేసారంటే ఈ తార్ రోడ్డు బాగాలేదు, తుమ్మురు కొడుతుంది. కొన్ని రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి. సీఎంగా ఎవరు గెలిపించుకుంటారు మీరు? మా జగనన్ననే. ఎందుకని? మాకు అన్ని వృత్తి బాగా చేస్తండు కాబట్టి గెలిపిస్తాం. ఏమేం చేస్తున్నారమ్మా? అమ్మఒడి ఇస్తండు, పిల్లల చదువు వల్ల ఉపయోగం ఏముంది, అన్ని వాలంటరీ వల్ల ఉపయోగమే, అన్ని విధాలుగా ఉపయోగం ఉంది కాబట్టి మా జగనన్న రావాలంటారు. ఎమ్మెల్యేగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, జోలకండి బ్రహ్మారెడ్డి గారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. మరి కొన్ని రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి. మీరు ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపించుకుంటారు? బ్రహ్మారెడ్డి. ఎందుకనండమ్మా? ఆయన బాగా చేస్తాడని అనుకుంటున్నాను. మీకు పింఛన్ వస్తుందా? వస్తుంది. పేరండి? సాయి కుమార్ యాదవ్. మరి కొన్ని రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపించుకుంటారు? బ్రహ్మారెడ్డి గారిని. ఎందుకనండి బ్రహ్మారెడ్డి గారిని? బ్రహ్మారెడ్డి గారిని ఎందుకంటే అతను ఫస్ట్ నుంచి కూడా మాకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్నాడు. రామకృష్ణారెడ్డిని 4 సార్లు నుంచి చూస్తూనే ఉన్నాం. ఆయన చేసింది ఏం లేదు. అందుకని మేము బ్రహ్మారెడ్డిని కావాలనుకుంటున్నాం. చూస్తూనే ఉన్నారు కదా మేడం, చెందలేదు. దానికోసం మేము బ్రహ్మారెడ్డి గారికి ఓటు వేయాలనుకుంటున్నాం. ఎంపీగా అండి? లావు గారికి. అశోక్ యాదవ్. మరి కొన్ని రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపించుకోవాలనుకుంటున్నారు? జోలకండి బ్రహ్మారెడ్డి. ఎందుకనండి? ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి అభిమానం. అతను వస్తే ఏమైనా అభివృద్ధి జరిగిందని. అభివృద్ధి చెందలేరా మరి? చెందలేని. ఈ ఊరికి ఏమైనా సమస్యలు ఉన్నాయా? అసలు అంటే ప్రస్తుతానికి ట్యాంకర్లు నడుస్తున్నాయి. ఎంపీగా ఎవరిని గెలిపించుకుంటారు? లావు శ్రీకృష్ణదేవరాయలు. ఎలక్షన్స్ రాబోతున్నాయి. సీఎంగా ఎవరిని గెలిపించుకుంటారు? చంద్రబాబు నాయుడిని. ఎవరిని గెలిపించుకుంటారు? బ్రహ్మారెడ్డిని. బ్రహ్మారెడ్డి వేయాల్సిందే, చంద్రబాబు నాయుడు వెయ్యాలి కాదు. గత 30 సంవత్సరాల నుంచి కూడా ఈ బజార్ మొత్తం కూడా ఈ ముదిగా మొత్తం మన చంద్రబాబు పట్టే. అది చంద్రబాబు గెలుతుడు, గ్యారెంటీ గెలుతుడు. బ్రహ్మారెడ్డి గెలుతుడు మార్చాలి ఏరియా. మరి ఈ పరిపాలన ఊరికి అసలు నీళ్ళు ముచ్చుతాం, మంచిలు. ఇప్పుడు ట్యాంకర్లు పెట్టారు అందట్లేదు, వాళ్ళు తోలిన తోలుతారులే, దాని ఏముంది. కానీ ముచ్చితానికి ఇది కరువు ప్రాంతం బాగానే ఉంది. కరువులో కూడా అసలు ఎవడు ఏ ముచ్చి వచ్చినా కూడా పాలబాలకే రాలే. అసలు 200 మండలం రాలేదులే. ఈ కరువు పచ్చిలు బొచ్చులు పోయినా అసలు మండలంగానే ముఖ్యమంత్రి కానీ ఎమ్మెల్యే గారికి ఎవరు చెప్పాలి వచ్చి. మరి కొన్ని రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపించుకుంటారు మీరు? మేము చంద్రబాబు నాయుడిని గెలిపించాలనుకుంటున్నాం. ఎందుకనండి? తను పెట్టేసి పథకాలైనా సరే మాకు ఎంతో యూజ్ అవుతున్నాయి. యూజ్ అయితేనే ఆశిస్తున్నాం. మా లాంటి నిరుద్యోగులు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళందరికీ హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నామండి. పరిపాలన బాగా జరగలేదు. జరిగింది కానీ అందరికీ అందాల్సినవి అందలేదండి. అందని వ్యక్తులు చాలా మంది ఉన్నారు. సమస్యలు ఉన్నాయా? ఉన్నాయండి. నీటి సమస్య ఉంది. చంద్రబాబు గారు వస్తే ఎలా వస్తాయి ఉద్యోగాలు? చంద్రబాబు గారు మన రాష్ట్రంలో ఎన్నో కంపెనీస్ని, ఇండస్ట్రీస్ని స్థాపిస్తామంటున్నారు. దాని వల్ల మాలాంటి నిరుద్యోగకి ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నామండి. నా పేరు రామారావు. పేరు రామారావు. ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఎమ్మెల్యేగా ఎవరు గెలిపించుకుంటారు మీరు? సీఎం చంద్రబాబు గారిని. ఎందుకని? ఎందుకనంటే మాకు న్యాయం చేస్తారు. ఈ ప్రభుత్వం న్యాయం చేయలేదా మీకు? ఎవరు? ఈ ప్రభుత్వం చేసిన వాళ్ళు చేసింది, మాకేం చేయలేదు. మరి కొన్ని రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి. మీరు ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపించుకోవాలి? దోలగడ బ్రహ్మారెడ్డి గెలిపించుకోవాలి. సీఎంగా అండి? సీఎం చంద్రబాబు నాయుడు కావాలి. ఎందుకనండి? ఎందుకనంటే వచ్చిన రుణాలు మాకు అమ్మఒడి వస్తానండు, రుణమాఫీ అండు, ఏది లేదు, అభివృద్ధి లేవు. ఇప్పుడు వచ్చిన కాడ నుంచి మందు రేట్లు విపరీతంగా పెంచాడు. ఏంది అమ్మఒడి 15,000 వేస్తున్నాడు, 5,000 జోబుల నుంచి 20,000 30,000 లాగుతున్నాడు. ఏం పనులు కావట్లేదు. పనులు పోవడానికేమో మేము పనులు చేసుకుంటేనే మాకు అన్నం. మాకు పనులు కూడా ఏం పనులు, ఉపాధి పని అన్న ఉపాధి పని లేదు, ఏమి లేదు. ఊరికి సమస్యలు ఉన్నాయండి? ఊరికి సమస్యలు ఏమో ఉన్నాయి లేకుండా. ఎందుకంటే నీళ్లు పాపలు నీళ్ళు లేవు.
వాటర్ వాళ్ళ ట్యాంకులు అడిగిన వాళ్ళకి అటు ఊళ్ళో పంపిస్తున్నారు కానీ ఇక్కడ వాళ్ళకి ఒకరు సుఖమ నీళ్ళు మేము ఇంకా ట్యాంక్ నీళ్ళు వస్తేనే ఇంకా ట్యాంక్ నీళ్ళే మోసుకుంటా అట్లా మంచిలేమో ఇంకా వాటర్ మన ఫిల్టర్ నీళ్ళు తెచ్చుకోవటం వాడుకోవటం అయ్యే చేస్తున్నాం. మరి కొన్ని రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఎమ్మెల్యేగా మీరు ఎవరిని గెలిపించుకుంటారు? ఎవరు గెలుస్తారో వాళ్ళ ఇద్దట్లో జోలకండి బ్రహ్మారెడ్డి గారా రామకృష్ణారెడ్డి గారా? బ్రహ్మారెడ్డి కావాలి. ఎందుకని? ఈ రామకృష్ణారెడ్డి 4 ఏళ్ళు చేసి వాడు ఒక ఏడాది చేస్తే బాగుండదు. పింఛన్ వస్తుందా మీకు? పథకాలు ఏమన్నా వస్తున్నాయా? పథకాలు ఎవరు అట్లా పింఛనే. ఎంత వస్తున్నాయి? 3000. సార్ మీ పేరు? సార్ నా పేరు మంగళ నాయక్. మరి కొన్ని రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి. మీరు ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపించుకోవాలనుకుంటున్నారు? ప్రస్తుతానికైతే బ్రహ్మారెడ్డి అనుకుంటున్నాను. ఎందుకనండి బ్రహ్మారెడ్డి గారు? అతను చేసిన పనులు బాగల ప్రస్తుతానికి. ఈ పరిపాలన ఎలా ఉందండి? పరిపాలన బాగానే ఉంది. పైన జగన్ రావాలనుకుంటున్నాం. నా పేరు కోటేశ్వరరావు అండి. మరి కొన్ని రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి. మీరు ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపించుకోవాలి? జేబీఆర్. ఎందుకనండి? ఈ 4 సంవత్సరాలు 4 సార్లు చూశారు. 2009 నుంచి ఇంకా ప్రజల్లో ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది. తప్పదు, అది ఈసారి అతనికి అది తప్పదేం కాదు. పిన్నెల రామకృష్ణారెడ్డికి అది విషయం. ఈ పరిపాలన బాగా జరిగింది అంటున్నారు కదా సార్? జరిగింది, సామాన్యులకు అందిని అభివృద్ధి లేదు. పథకాల సంక్షేమం ఉంది కానీ అభివృద్ధి లేదు. ఇంకా తప్పదు అది. ఈసారి పోటాపోటీ పైన ఇద్దరు అయితే బ్రహ్మారెడ్డి అయితే 40,000తో బయటపడతారు. మెజార్టీ కూడా 40,000 దాకా వచ్చింది. 30-40,000. ఈ ఊరికి ఏమైనా సమస్యలు ఉన్నాయండి? సమస్యలు ప్రతి ఊర్లో ఉంటాయి. అన్ని ఊర్లలో ఉన్నాయి. వాటర్ ప్రాబ్లం ఉంది మెయిన్, అదొకటి. తర్వాత కరెంటు, లైట్లు, వీధి లైట్లు అని అన్ని సమస్యలు అండి. డ్రైనేజ్ వ్యవస్థ బాగా అన్ని వాటినే ఉన్నాయి. ఇబ్బందులు ఉన్నాయి. సరే అన్ని ఊర్లలో ఉంటే అన్ని గవర్నమెంట్లలో ఈ ఇబ్బందులు అనేవి ఉండేవి. తప్పేదేం కాదు. ఇంకా ప్రజా వ్యతిరేకత మూట కట్టుకోవడం వాళ్ళు ఇంకా త్వరలో. కోటేశ్వరరావు నాయక్. మరి కొన్ని రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. మీరు ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపించుకుంటారు? బ్రహ్మారెడ్డికి. బ్రహ్మారెడ్డి గారిని ఎందుకు గెలిపించుకోవాలనుకుంటున్నారు? మార్పు కావాలనుకున్నాం, మార్పించుకుంటున్నాం. ఈ ప్రభుత్వం మార్పు జరిగింది అంటున్నారు కదా ప్రజలందరూ. అదిగో మీరు ఇప్పుడు 3 కిలోమీటర్లు వచ్చాను, ఆ మార్పు కాని రాలా రోడ్డు. ఇంకా అదే మార్పు. కొన్ని రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి. మీరు ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపించుకుంటారు? జలగంట బెమ్మారెడ్డి అమ్మ. ఎందుకనండి? జలగంట బెమ్మారెడ్డి అంటే ఆయన ఇంతకుముందు మాకు కొద్దిగా చేసినవాడు. టీడీపీ అంటే అభిమానం మాకు. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి వచ్చినాక మాకు ఏ పథకాలు లేవు. పథకాలు ఇచ్చినా అంతంత మాత్రమే. నిత్యావసర రేట్లు పెరిగిపోయినాయి బాగా. ఏది తీసుకుందామన్నా కానీ 10 రూపాయలు దాన్ని 100 రూపాయలు అంటున్నారు. పరిపాలన బాగుంది, అభివృద్ధి చెందింది అంటున్నారు కదా ప్రజలందరూ. బ్రహ్మాండం చెందింది. అది అసలు ఆగింది వేగంగా. కబ్జాలు చేయటం, మందు ఎంత మౌలు సాగిందే. జనం విసిగెత్తిపోయి ఉన్నారు. ఏ ఇంటికి పోయినా కానీ ఒకటే గొడవలు. తాగినోడికి మొత్తెక్కి ఎవరింది అర్థం కావట్లే. ఆ డబ్బులు ప్రవర్తిస్తారు. అది చంద్రబాబే కావాలి మాకు. మరి కొన్ని రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి. మీరు ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపించుకుంటారు? జోలకంటి బ్రహ్మారెడ్డి గారిని గెలిపించుకుంటాం. జోలకంటి బ్రహ్మారెడ్డి గారిని ఎందుకండి? ఎందుకంటే అతను గతంలో 20 సంవత్సరాల నుంచి అప్పుడు వేసిన అట్నే ఉంది. అంత టీడీపీ గవర్నమెంట్ కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ వచ్చినప్పుడు ఇప్పుడు బాగుంది. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన కానించి ఏది అందినట్టే లేదు. పరిపాలన బాగుంది అంటున్నారు. అసలు లేదమ్మా, ఏం లేదు. ఇప్పుడు మా ఇంట్లో మాకు సమస్యలు వచ్చినాయి. మా బిడ్డను కూడా బయటికి వెళ్ళగొట్టినా కానీ కేసు పెట్టినా కానీ కేసు కూడా తీసుకుంటా. ఇదే కాదు, కొన్ని అన్ని సమస్యలు ఉన్నాయి. ఏది పోలీస్ స్టేషన్లు పట్టించుకుంటా. ఏదైనా గట్టిగా మాట్లాడితే ఏదైనా దాడి చేయడానికి చేస్తానుకో అవకాశం ఉంది వాళ్ళకి. వాళ్ళు భయపడుతున్నారు ప్రతి ఒక్కరు. ఏది వచ్చింది లేదు వాళ్ళ నుంచి. ఏమొచ్చింది? కరెంటు బిల్లు ఎంత కొన్నాం? 1000 రూపాయలు కడతాం మేము. బీసీ కులం, ఒడ్డెర కులం సంబంధించిన వాళ్ళు ఏం బతుకుతాం మేము? అమ్మఒడి అని అంటే అమ్మఒడి ఎవరికో ఒకరికి పడుతుంది, అందరికి పడదు. అసలు పని కూడా పట్ల ఆయన ఖాతాలో పడతాను. అందరికి వస్తున్నాయి అంటున్నారు పథకాలు మొత్తం. ఏం లేదమ్మా. డబ్బులు వస్తున్నాయి. అమ్మఒడి డబ్బులు అంటే ఇప్పుడు సరుకులు ఈ డబ్బులు వచ్చినా కానీ ఇచ్చేదేమో 15,000 ఇస్తే ఈ నెల వచ్చే వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుందో కొన్నాం. ఈ ఛార్జీలు ఏంది, ఖర్చులు ఏంది, నూనె డబ్బాలు ఏంది, పప్పు గింజలు ఏంది, ఇవన్నీ లెక్క చూసుకుంటూ ఇంకా 200 ఎక్కువ అతను కట్టాల్సి వస్తుంది. మేము ఆయన ఇచ్చేదేం పావల వంతు, తీసుకునేది మా పావల వంతు. ఏం లేదు అసలు. ఇంకేం ఒక్కసారి కానీ అతను కానీ వస్తే ఈ 70 సార్లు కష్టం లేదు. తెలంగాణ రాష్ట్రం పోవటం, ఇంకా ఈ మధ్యలో పోవటం, ఆస్తులు మొత్తం వెళ్ళిపెట్టి పోవటం, దాంట్లో కన్ఫామ్. అసలు సీఎంగా ఎవరిని గెలిపించుకుంటారు? చంద్రబాబే. ఎంపీ గారు అంటే శ్రీకృష్ణదేవరాయ, లావదేవరాయ ఆయనే. చంద్రబాబు వస్తేనే పేదవాళ్ళకి మంచి జరిగింది. దాంట్లో మటుకు స్వచ్ఛంగా నిజంగా అతను నీతి నిజాయితీగా పనిచేసేవాడు. చేసి చూపిస్తాడు కూడా గ్యారంటీగా. దాంట్లో కొన్ని రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి.
మీరు ఎమ్మెల్యేగా ఎవరు గెలిపించుకుంటారు? జోలకంట బ్రహ్మారెడ్డి గారిని. ఎందుకనండి? మాకు ప్రభుత్వంలో బాగా తెలుగుదేశం ప్రభుత్వంలో మాకు అన్ని పథకాలు అందుతున్నాయి, బాగా చేస్తున్నారు, అందుకని మేము గెలిపించుకోదలుచుకున్నాం. పథకాలు వస్తున్నాయి అంటున్నారు కదా, ఈ పథకాలు అమ్మఒడి ఇస్తామంటే 15,000 అండు, ఓ సంవత్సరం 14,000 ఇచ్చిండు, మరు సంవత్సరం 13,000 ఇచ్చిండు. ఇప్పుడు అసలు ఇంకా అమ్మఒడి లేదు, ఏం లేదు. ఓ సంవత్సరం ఎగ్గొట్టారు స్కూల్లో మనం దీన్ని బట్టి అని. తర్వాత ఇంకా అసలు ఈ సంవత్సరం అసలు వేయలేదండి. ఇంకా 3 ట్రిప్పులు ఇచ్చినా 2 సంవత్సరాలు ఎగ్గొట్టారు. సీఎం ఎవరు కావాలండి? చంద్రబాబు నాయుడు గారు. ఎంపీ గారు కృష్ణదేవరాయల విద్యావంతుడు, అన్నిట్లో బాగా చదువుకొని ఉన్నాడు, ఏ పనులు కావాలన్నా బాగా చేస్తాడు, బాగా గెలిపించుకుంటాం. అదే మీ పేరు? నా పేరు గురయ్య అండి. మరి కొన్ని రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపించుకుంటారు మీరు? బ్రహ్మారెడ్డిని గెలిపించుకుంటాం. ఎందుకనండి? అంతే. ఇప్పుడు 3 సార్లు నాగిరెడ్డి గారు బ్రహ్మారెడ్డి తండ్రి, ఆయన చేసిండు ఎమ్మెల్యేకి. ఇప్పుడు ఆయన భార్య దుర్గమ్మ చేసింది. ఇప్పుడు ఈయన ఈ 3 సార్లు కూడా నేను అటే చేస్తున్నా టీడీపీకి. నేను వైసీపీ ఎప్పుడు వేయను, టీడీపీ. సీఎంగా ఎవరిని గెలిపించుకుంటారు? సీఎం చంద్రబాబు. పింఛన్ వస్తుందా మీకు? ఏమైనా పథకాలు వస్తున్నాయా? పింఛన్ వస్తుంది. మరి పరిపాలన అది అరాచకంగా ఉంది, అందుకనే ఎప్పుడైనా ఇటే చేస్తున్నా.